తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం రోజు రోజుకు ఈటెక్కుతూ ఉంది. హుజురాబాద్ ఎలక్షన్లో హుజురాబాద్ ప్రజలు ఒకరిని గువ్వ మించలు చంపితే గువ్వ గుయ్యి పడిపోయి ఇంట్లో వండుకున్నాడు. ఒకరిని చంపితే పోయి ఇంట్లో బాల్కనీలో వండుకున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు పక్షులు గూటిలో నుంచి వదిలిపెడితే ఏ విధంగా అయితే ఎగిరెగిరి గంతులు పడతాయో గా విధంగానే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు మళ్ళీ ఎగురుతూ ఉన్నారు. మునుగోడు ఎలక్షన్లు ముందుకు రాగానే మళ్ళీ వీళ్ళు తెర మీదకి వచ్చిళ్ళు. అంటే ఈరోజు ఎలక్షన్లు వస్తే మునుగోడు ఎలక్షన్లు వస్తే మీ టీఆర్ఎస్ పార్టీ నాయకులను నిండా ముంచుతారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీకు అండర్ డ్రైవర్లు కొనిచ్చింది ఎవరో గుర్తుపెట్టుకోవాలి. మీకు చెప్పులు కొనిచ్చింది ఎవరో గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో మీకు ఈరోజు తెల్ల బట్టలు వేసుకొని లగ్జరీ కార్లలో మెయింటైన్ చేస్తూ ఉన్నారంటే దానికి కారణం ఈటెల రాజేందర్ గారిని గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీరు మీ ఇల్లు చక్కదిద్ది పెట్టుకొని బయటికి వచ్చి మాట్లాడాలి. టీఆర్ఎస్ పార్టీ నాయకులారా, మీరు దళిత కాన్స్టిట్యున్సీలలో మీరు ప్రజాప్రతినిధులు కదా, మీ దళిత హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పెట్టినరు. మీ యొక్క కాన్స్టిట్యున్సీలో నిజమైన పేదవారికి, పేద బడుగు బలహీన వర్గాల వారికి మీరు దళిత బంధు ఇవ్వాలి. 3 ఎకరాలు లేనటువంటి దళితులకు దళిత బంధు ప్రకటించాలి. మీరు పూరి గుడిసెలో ఉన్నటువంటి వ్యక్తులకు మరి దళిత బంధు ఇవ్వాలి. లేకపోతే ప్రజలే మిమ్మల్ని తరిమి కొడతారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ హుజురాబాద్లో తంతే పోయి మళ్ళీ మునుగోడుకు పోతూ ఉన్నారు. మునుగోలు తంతే పోయి మీ ఇంట్లో వంటరు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.